నా మొగనికి జీతం సరిగా లేదు. జాబ్ మంచి జాబ్ లేదు. జీతం కరెక్ట్‌గా సరిపోవడం లేవు. మా అత్త పింఛన్ వస్తుంది కదా, మేమే వాడుకుంటున్నాం కదా. మా అత్త ఒక్క రూపాయి కూడా తీసుకుంటలేదు. మొత్తం మేమే తీసుకొని వాడుకుంటున్నాము. మా అత్తని బాగా చూసుకోవాలి అనే ఇంకిత జ్ఞానం లేని కోడళ్ళు చాలామంది ఉన్నారు. దాని పింఛన్ తింటారు, దాన్ని సరిగా చూసుకోరు. ఇక్కడ అన్నం వండి పెడదామన్నారు, పొద్దున్నే లేచి ఆకిలి చల్లుదామన్నారు, పొద్దుగాల లేచి టీ పెడదామన్నారు, కనీసం దాని గుడ్డలు ఉతుకుదామన్నారు. ఇలాంటి వరిష్ఠ ఉండలు ఉన్నారు. ఆ తలకాయల పెండ ఉందో పియ్యి ఉందో కొంచెమన్నా ఆలోచన శక్తి ఉంటుంది కదా మనిషి పుట్టుకబుట్టినప్పుడు. మరి ఆమె పింఛన్ తీసుకుంటున్నప్పుడు ఆమెను ఎంత బాగా చూసుకోవాలి. ఆమె పింఛన్ తిన్నప్పుడు చూసుకోవాలి కదా మరి అత్తని. ఆమె వల్లనే కదా మీరు ఇంతో అంత వెనకేసుకుంటున్నారు. ఆ పింఛన్ వల్ల పిల్లలు చదివించుకుంటున్నారు, పెద్ద చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు కదా. మరి ఆ అత్తమ్మని మంచిగా చూసుకుంటే ఏం రోగం మీకు? అందరిని అనటం లేదండి, కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. దాని పింఛన్ తింటారు, చేస్తారు, కానీ దానికి కనీసం చేయి ఖర్చులో కూడా డబ్బులు ఇవ్వని వాళ్ళకు చాలామంది ఉన్నారు. కొంచెమన్నా బుద్ధి తెచ్చుకోండి. తన సొమ్ము తింటున్నారు కదా, కొంచెం మంచిగా చూసుకోవాలన్నా జ్ఞానం తెచ్చుకోండి.